శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తలు, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలైనా ముఖం చూసి, చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం 7989049722కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. 2025 సంవత్సరంలోని జూలై నెలలోని 3వ రాశి అయిన మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లగ్నంలో రవి గురువులు ఉన్నారు. ఇది ఒక రకంగా పేరు ప్రఖ్యాతలని ముందుగా జరగబోయే అంశం ఒక ఇన్ట్యూషన్ లాగా పనిచేయడానికి తోడ్పడుతుంది. కాకపోతే ఇక్కడ వివాహము మరియు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ఎక్కడో స్ట్రక్ అవుతున్నట్టుగా అవుతూ ఉంటుంది. కాకపోతే రెంట్స్ మీద డబ్బులు రావడము, కమర్షియల్ స్పేసెస్ మీద ధనం రావడము, పంట పొలాల మీద ధనం రావడము, కొంచెం ఏదైనా వ్యాపార మూలకంగా ఎంతో కొంత మనీ జనరేట్ అవ్వడం అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే వీళ్ళకి 3వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు కేతు ఉన్నారో కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. 2వ స్థానంలో ఉండే బుధుడికి ప్రొసీడింగ్ హౌజెస్లో ఉన్నాయి అవి. కాబట్టి ఇక్కడ ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా సంతకం పెట్టేటప్పుడు కానీ ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. ఇక్కడ వీరు అన్నదమ్ములతో మాట మంతి వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. ఇక్కడ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో 12వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు ఆ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని పాజిటివ్ ఫలితాలు వీళ్ళు పొందుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. 2వ సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఆల్రెడీ వివాహమైంది, అటువంటివి కూడా ఫలిస్తాయి. కాకపోతే 6వ అధిపతి 11వ అధిపతి అయినటువంటి కుజుడు 3లో ఉన్నందుకు అనవసరమైనటువంటి శత్రుత్వాలు మాట ఒక అన్నదమ్ములతో కానీ ఇట్లాంటివి కొంచెం ఏర్పడతాయి. కాబట్టి మనకి ఇక్కడ మాట్లాడే సందర్భం ఉంది అన్నప్పుడు మాత్రమే మాట్లాడడం మంచిది. మిథునం వారికి సర్వసాధారణం కూడా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి పూర్వజన్మ కర్మంతా కూడా గొడవల వల్లే వీళ్ళు ఇరుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక సంబంధాలు వెతకకుండా వాళ్ళతో వాళ్ళు చెరగడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే. అండ్ ఇంకోటి ఏంటంటే 12వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు కొంచెం విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది. దశమంలో శని ఉన్నందుకు ఒక ఉద్యోగం అని కాకుండా సెకండ్ జాబ్ కూడా చేయడం, లేకపోతే ఒకటే ఉద్యోగంలో కాస్త ఎక్కువ ఓవర్ బర్డన్ అవ్వడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఒక పలానా ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటున్నానండి, అమ్మలేకపోతున్నాం. చాలామందికి అవసరం ఉంటుంది, పలానా పొలం అమ్మేసి ఇంకో దగ్గర ఇల్లు కట్టడము, లేకపోతే ఇది అమ్మి ఇంకో దగ్గర దూరంగా ఇంకొంచెం ఎక్కువ ల్యాండ్ తీసుకోవడము. ఎప్పటి నుంచో ఇది అమ్మలేకపోతున్నాము అని బాధపడేటువంటి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. సో వీరేంటంటే ఎక్కువగా లలితా సహస్రనామాలు చేయడము, అదేవిధంగా ఓం కనకాంగదకేయూర కమనీయ భుజాన్వితాయై నమః. ఎందుకంటే ఇక్కడ 3లో ఉండే గ్రహాలు ఒక్కొక్కసారి మనం ఏదైనా ధైర్యం చేయడానికి 3లో ఉండే పాపగ్రహాలు మంచిదే, కానీ కేతువుతో కూడినటువంటి గ్రహం ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ ఇస్తూ ఉంటుంది, ధైర్యం చేయాలా వద్దా అని. ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. గురుగారు, అలానే చూసుకుంటే చాలా మందికి జాతక చక్రాలు అంటూ తెలియకుండా ఉంటాయి. అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా మందికి తెలియదు. అలాంటి వారికి జాతకం ఎలా ఉంటుందంటారు? ఒకటమ్మా, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ నేను పలానా విషయం మీద ఇబ్బంది పడుతున్నానంటే మనకి జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కొక్క విషయము ఒక్కొక్క గ్రహం ద్వారా మనకు బలం వస్తుంది. అంటే అది పాపగ్రహమైనా శుభగ్రహమైనా దాని బలం అంటే ఒకటి ఉంటుంది. ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి, ఎవరికైనా జన్మజాతకంలో సూర్య భగవానుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అక్కడ రావట్లేదు, నెగటివ్ రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడము, అవమానం పొందడము, లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కలగకపోవడం, ఇవన్నీ పంచమ స్థానం సరిగా లేకపోయినా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. గోవులకి గోధుమ రవ్వ తినిపిస్తుండాలి, అప్పుడు దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఎవరైనా పోనీ సంతానం లేదనుకునేటువంటి వారు ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజతే అంటారు. అంటే స్త్రీని కలవకపోవడము, మధువు మాంసం అలవాటు ఉంటే ఆదివారం వదిలేయడము, తలకు నూనె పెట్టుకోవడం చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఇది అంటే వీళ్ళకి పంచమం వీక్గా ఉన్నా లేకపోతే ఈ గ్రహం ఇలా ఉన్నా ఇది చెప్పుకోవాలి. అలాగే చంద్రుడు పాడయ్యాడు, ఉదాహరణకి చంద్రుడు కనుక పాడైనట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే మనసు బాగుండట్లేదు అంటుంటారు కదా, మానసికంగా బాగా స్ట్రెస్ ఉందండి అని. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓహో వీళ్ళకి మూను అంటే జాతకం తెలియదు కానీ మూన్ ఎక్కడో నెగిటివ్గా పనిచేస్తున్నాడు. మెడిటేషన్స్ చేయడము, బియ్యము దానంగా ఇవ్వడము,
నవగ్రహాల్లో చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, తల్లి తరపు వాళ్ళకి, తల్లి సమానుల వాళ్ళకి ఏదైనా ఓ చీరో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం, వాళ్ళని ఆనందింపజేసేలా చేయడం, ఇవి చేస్తుంటారు. గోవులకి ముల్లంగి తినిపించాలి. ఇక కొంతమందికి గొడవలు అవుతాయి, ప్రతి విషయంలోనూ గొడవలు, చాలా గొడవలు అండి. పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాము, కోర్టు కేసెస్ అవుతున్నాయి, ప్రతి చిన్న విషయాలకి ఇంటి పక్క వాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు చేయవలసింది ఏమిటంటే, పర్టికులర్గా వీళ్ళు కందులు దానంగా ఇస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తుండాలి. అప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గోవుకి క్యారెట్స్ తినిపించడము, ఓం నవవిద్రమ బింబశ్రీ న్యక్కార రతనచ్చదాయ నమః అని చేస్తూ ఉండాలి. ఇంకొంతమందికి చదువులో ఆటంకాలు కానీ లేదా వ్యాపారంలో సరిగ్గా వాళ్ళకి రాణించకపోవడం జరుగుతుంటుంది, కానీ జాతకం తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము, లేదా లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేస్తూ ఉండాలి. మరియు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము, పెసలు దానంగా ఇవ్వడం, లేదా ఆ బుధుడు ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు ఇలా అవుతుందంటే కందులు ఉలవలు దానం కూడా ఇస్తే మంచిది. ఇంకొంతమందికి సరైన గైడింగ్ దొరకదు, అంటే సరైన గైడింగ్ దొరకట్లేదంటే వాళ్ళకి గురుబలం లేదని అర్థం. అంటే మనకి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, మనకి చెప్పేవాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళేవి చెప్తుంటారు అన్నీ కూడా. అంటే దాని అర్థం ఏమిటి, ఎక్కడో జూపిటర్ పాడయ్యాడు, మీకు గైడింగ్ ఇచ్చే గ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి గోవులకు కాస్త అరటికాయలు తినిపించడము, దక్షిణామూర్తి ఆరాధన చేయడము, దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవడం చేయొచ్చు. ఇక శుక్రుడు పాడయ్యాడు అనుకోండి ఎవరికైనా, వాళ్ళకి వివాహం అవ్వకపోవడము, లేకపోతే వివాహం విషయంలో ఇబ్బంది రావడము, వివాహాలు కుదరకపోవడము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికి ఏం చేయాలంటే శుక్రగ్రహానికి దీపారాధన చేస్తూ శ్రీమాత్రే నమః అనే నామస్మరణ, అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోవాలి. అలాగే దీంతో పాటు చేయవలసింది ఏంటంటే, సరే వాళ్ళకి వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః చేసుకోవచ్చు. అలాగే మరి కొంతమందికి శని, చాలామంది ఏంటంటే శని అనగానే వెంటనే భయపడిపోతారు, అమ్మో శని పెట్టింది శని. కానీ అంతసేపు శని అనగానే స్లో చేయడము, ఇబ్బందులు ఇవ్వడం కాదు, మనం అర్థం చేసుకోవాలి. శని ఆయుష్ కారకుడు, శని బాగోపోతే ఆయుష్ కూడా బాగోదు. శని సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఉద్యోగం రాదు, వ్యాపారంలో రాణించలేడు, మోకాలు సరిగ్గా పనిచేయవు శని, లేకపోతే శని మోకాళ్ళకి కారకుడు, ఇట్లా కాళ్ళకి కారకుడు శని. సో ఇవన్నీ చెప్పబడింది. కాబట్టి ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూడడం కాకుండా శ్రమ పడుతూ ఉండాలి. శని ఎప్పుడు ఆనందిస్తారంటే మనం ఎప్పుడు శ్రమ పడుతూ బద్దకించకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది. ఆ రకంగా నువ్వులు దానంగా ఇవ్వడం, నూనె దానంగా ఇవ్వడం, గోవులకి బెల్లం తినిపించడం చేస్తే బాగుంటుంది. ఇక రాహుకేతువులు కనుక తీసుకుంటే, రాహు వల్ల ఏమవుతుందంటే ఇల్యూజన్, ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది, అమ్మో నేను అంటే ఒక రకమైన భయాన్ని, ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు దుర్గా అష్టోత్తరం చదువుకోవచ్చు, రాహుగ్రహం దగ్గర రాహుకాలంలో దీపం పెట్టవచ్చు. కేతువు వల్ల జరిగేది ఏమిటంటే ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి. ఏమిటంటే ప్రతిదీ ఏదో ఒక ఆటంకం జరుగుతుంది, ఏ పని ప్రారంభించిన ఆటంకం అవుతుంది అంటుంటారు. అలాంటప్పుడు గణపతి ఆరాధన, గణపతి ఆలయాలకు వెళ్ళడము, ఉలవలు దానంగా